ఉదయాన్నే నిద్రలేస్తే నరకానికి వెళ్తారా లేక స్వర్గానికి వెళ్తారా అనే విషయాన్ని ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అనుగుణంగా ఒక గ్రామంలో ఒక అతను పాలమ్ముకుంటూ ఉంటాడు. ఎవరైతే సూర్యుని కన్నా ముందు నిద్రలేస్తారో అలా ఎలా ఉన్నాడు. ద 5 AM క్లబ్, చేంజ్ యువర్ మార్నింగ్, చేంజ్ యువర్ లైఫ్. ఉదయం 5 గంటలకు ప్రపంచం నిద్రపోయే సమయం, మీరు ప్రశాంతంగా ఉండే సమయం, ఇతిహాసాలు తమను తాము నిర్మించుకునే సమయం. 5 AM క్లబ్ సాధారణ ఒక సత్యాన్ని బోధిస్తుంది. ముందుగా మీ ఉదయాన్ని మీరు సొంతం చేసుకోండి, అప్పుడు మీరు ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు. ఒక చిన్న కథ చెప్తాను. ఉదయాన్నే నిద్రలేస్తే ఎటువంటి లాభాలు, అలాగే ఉదయం నిద్ర లేకపోవడం వల్ల నిజంగా నరకానికి వెళ్తారా, ఉదయాన్నే నిద్రలేస్తే నరకానికి వెళ్తారా లేక స్వర్గానికి వెళ్తారా అనే విషయాన్ని ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఒక లైక్ మరింత మందికి చేరువవుతుంది, అలాగే నాకు బూస్ట్ ఇస్తుంది. అలాగే మీరు ఉదయాన్నే నిద్రలేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరు చూస్తున్నారో నాకు తెలుస్తుంది. ఎవరైతే సూర్యుని కన్నా ముందు నిద్రలేస్తారో, 48 నిమిషాల ముందు నిద్రలేస్తారో వారి జీవితం చాలా బాగుంటుందని చెప్పి ఒక కథ వింటే మనకు తెలుస్తుంది. ఆ కథ ఏంటో చూద్దాం. అనగనగా ఒక గ్రామంలో ఒక అతను పాలమ్ముకుంటూ ఉంటాడు. అతను ఏ రోజు తన పాల గిన్నె మీద మూత పెట్టాడు, తన పాలకొండ మీద మూత పెట్టకుండా అందరికి పాలు పోస్తూ ఉంటాడు. అలా ప్రతిరోజు పాలమ్ముకుంటూ పోతూ ఉంటే ఒక రోజు ఒక గద్ద పాముని తన్నుకుని ఆకాశంలోకి పాముని చంపబోతూ ఉంటుంది. పాము తనను తాను రక్షించుకునే క్రమంలో తన కోరలో నుంచి విషపు చుక్కలు పాలమ్ముకునే అతని పాలకొండలో పడతాయి. ఆ విషపు చుక్కలు పాలకొండలో పడిన విషపు చుక్కలు ఆ పాలను గ్రామం అంతా తాగుతారు. ఆ ఊళ్ళో చాలా మంది పిల్లలు పెద్దలు చాలా మంది చనిపోతారు. ఆ గ్రామం మొత్తం శ్మశానంగా మారిపోతుంది. అప్పుడు యమధర్మరాజు వస్తాడు. అప్పుడు చిత్రగుప్తుడు ఈ పాపం ఎవరిది అని చెప్పి చిత్రగుప్తుని అడుగుతాడు. ఈ పాలు అమ్మిన వాడిదండి. అప్పుడు పాలను అమ్మిన వాడిని పట్టుకొచ్చారు. ఏరా మీ వల్ల చాలా మంది పాలు అమ్మారు, చాలా మంది ఆ పాలు తాగి చనిపోయారు. అప్పుడు ఆ పాలవాడు, అయ్యా నేను 2 సంవత్సరాల నుంచి పాలు పోస్తున్నాను, ఏ రోజు ఈ గ్రామంలో ఎవరికి అనారోగ్యం రాలేదు, ఎవరు చనిపోలేదు, అందువల్ల ఈ పాపం నాది కాదు అని చెప్పి పాలమ్మే అతను చెప్తాడు. సరే నువ్వు ఆ పామును పట్టుకురండి అని చెప్పి యమధర్మరాజు చెప్తారు. ఈ పామ నీ వల్లే ఇంతమంది చనిపోయారు. అప్పుడు పాము గ్రద్ద నన్ను పైకి తీసుకెళ్లే క్రమంలో నన్ను నేను రక్షించుకునే సమయంలో నా కోరల నుంచి పాము విషపు చుక్కలు ఆ పాల గిన్నెలో పడ్డాయి. పాము నాకు సంబంధం లేదు, నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి పాము తనను తాను సమర్థించుకుంటుంది. సరే అయితే ఆఖరికి చివరికి గద్దను తీసుకురమ్మని చెప్తారు. ఏమో గ్రద్ద మీ వల్ల ఇంతమంది చనిపోయారు. అప్పుడు గ్రద్ద, నేను పుట్టింది పాములు తినడానికి మాత్రమే, నా ఆహారం పాములు మాత్రమే, పాములు తినకపోతే నేను చచ్చిపోతాను. అప్పుడు యమధర్మరాజు, మరి ఎవరిది ఈ పాపం, తాగిన వారిదా అని అడుగుతారు. మాకేం తెలుసు మహారాజా, ప్రతిరోజు మేము పాలు తాగుతున్నాము, 2 సంవత్సరాల నుంచి మాకు ఏ ప్రమాదం జరగలేదు, ఈ పాపానికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అందరూ చెప్తారు. అప్పుడు యమధర్మరాజు మరుసటి రోజుకి సభ వాయిదా వేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఉదయాన్నే ప్రపంచాన్ని చూస్తూ, ఎవరైతే ఉదయాన్నే నిద్రలేవరో వాళ్ళ మీద ఈ పాపం వేసేయండి, ఎవరైతే పొద్దున్నే ఉదయాన్నే నిద్ర లేవరో వాళ్ళ మీద ఈ పాపం వేసేయండి అని చెప్పి యమధర్మరాజు చెప్తారు. ఉదయాన్నే నిద్ర లేకపోతే దరిద్రపు వద్దన వచ్చి మన కాళ్ళు పట్టుకుంటుంది అని చెప్పి చెప్తారు. ఉదయాన్నే నిద్ర లేకపోతే దరిద్ర దేవత మన ఇంటిలోకి వచ్చి మన శరీరాన్ని ఆవహిస్తుంది, మనల్ని నిద్ర లేవకుండా చేస్తుంది, మన ఇంట్లో దరిద్రం ఉంటుంది అని చెప్పి కథ చెప్తుంది. ఎవరైతే ఉదయాన్నే నిద్ర లేవరో వాళ్ళని అందరినీ నరకానికి పంపించమని చెప్పి యమధర్మరాజు ఆ పాప యమధర్మరాజు వాళ్ళ మీద వేస్తాడు. ఈ కథ ఒక మోటివేషనల్ వీడియో చూసాము. స్వర్గీయ డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు ఈ ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా చక్కగా వివరించారు. అదే కథ నేను చెప్పాను. మరి మన సబ్జెక్ట్ లోకి వెళ్దామా. 5 AM క్లబ్, చేంజ్ యువర్ మార్నింగ్, చేంజ్ యువర్ లైఫ్. ఉదాహరణకు ఒక విద్యార్థి ఉదయాన్నే 5 గంటలకు మేల్కొని ఎటువంటి పరధ్యానం లేకుండా ప్రశాంతంగా చదువుకుంటాడు. డే టైంలో అతను ఒక విషయాన్ని ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుకోవాలంటే సుమారు 4 గంటలు పడుతుంది. కానీ ఉదయాన్నే చదవటం వల్ల అతను 2 గంటల్లో అతని టాస్క్ ని పూర్తి చేస్తాడు. ద హార్ట్ ఆఫ్ ది 5 AM క్లబ్ ఫార్ములా. మూవ్, రిఫ్లెక్ట్, గ్రో. కదలండి, ఆలోచించండి, పెరగండి. ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి మార్నింగ్ వాక్ చేస్తాడు. తర్వాత కాసేపు ధ్యానం చేస్తాడు, ఒక మంచి పుస్తకం చదువుతాడు, లేదా ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటాడు. అప్పుడు ఆ రోజు అతనికి వేగవంతంగా ఉదయం 6 గంటలకు అతను
ఎప్పుడూ లేనంత పదునుగా మరియు శక్తివంతంగా ఉన్నట్లుగా భావిస్తాడు. ఇప్పుడు 20-20-20 ఫార్ములాలో ఫస్ట్ చూద్దాం. మూవ్, కదలండి. మీ హృదయ స్పందన పెరిగినప్పుడు మీ శరీరం మేల్కొంటుంది. ఒక 20 నిమిషాల శారీరక శ్రమ, 20 నిమిషాల ఎక్సర్సైజ్, 20 నిమిషాల నడక, 20 నిమిషాల శరీర కదలిక మన శరీరంలో ఒక మంచి డోపమైన్ విడుదల చేస్తుంది. మనలో నుంచి ఒత్తిడిని పారదోలుతుంది. మీ మెదడుకు ఇంధనాన్ని ఇస్తుంది. ఒక గృహిణి హోమ్ మేకర్ ఉదయాన్నే ఒక 20 నిమిషాలు వ్యాయామం చేస్తుంది. ఆమె రోజంతా మంచి పాజిటివ్ గా ఉంటుంది. తేలికగా, సంతోషంగా, ఆనందంగా ఆ రోజంతా ఆమె కనిపిస్తుంది. నెక్స్ట్ 20 minutes రిఫ్లెక్ట్. ఇది మీతో కనెక్ట్ అవ్వడానికి సమయము. ఊపిరి పీల్చుకోవడానికి, ఆలోచించడానికి, ప్రణాళిక రచించడానికి, అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయము. ఒక వ్యాపారవేత్త తన డైరీలో ఇలా రాశాడు: ఈ రోజు నేను కోపంగా ఉండను, నేను సమస్య యొక్క పరిష్కారం మీద దృష్టి పెడతాను. అప్పుడు అతను ఏ రోజైతే తను కోపంగా ఉండడో, ఏ రోజైతే తన సమస్య మీద దృష్టి పెడతాడో అతనికి ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతనికి ఆ రోజు చాలా ప్రొడక్టివ్ గా మారుతుంది. లాస్ట్ 20 minutes ఉదయాన్నే థర్డ్ ఫార్ములా గ్రో. చివరి 20 నిమిషాలు మన వృద్ధికి సంబంధించినవి. ప్రతిరోజు ఏదైనా కొత్తగా విషయాన్ని నేర్చుకోండి. ప్రతిరోజు చిన్న చిన్న ఎదుగుదల, చిన్నగా మనం నేర్చుకోవడం వల్ల మనం కాలక్రమేణా ఒక భారీ విజయాన్ని సాధిస్తాము. ఒక విద్యార్థి ప్రతిరోజు ఒక 20 నిమిషాలు సంగీతం నేర్చుకుంటుంది. రోజుకు ఒక్కొక్క స్వరం నేర్చుకుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె సంగీత విద్వాంసరాలు అవుతుంది. సంగీతంలో ప్రావీణ్యం పొందుతుంది. ఉదాహరణకి ఒక క్రికెట్ ప్లేయర్ మంచి సాధన చేస్తాడు. ప్రతిరోజు ఒక 20 నిమిషాలు బౌలింగ్ లోను, క్రికెట్ లోను మంచి ప్రావీణ్యం పొందుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను జాతీయ క్రికెట్ కు కెప్టెన్ గా వెళ్తాడు. 5 AM క్లబ్ అనేది ఎలా పనిచేస్తుంది? ఉదయం 5 గంటలకు ఫోన్ లేదు, శబ్దం లేదు, ప్రశాంతంగా ఉంది, ఎటువంటి డిమాండ్లు లేవు. మీ బ్రెయిన్, మీ మెదడు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఆ టైంలో మీరు అనుకున్న సంకల్ప శక్తి చాలా బలంగా ఉంటుంది. అది మీ విజయ గంట అవుతుంది. ఉదాహరణకు ఒక పెద్ద స్క్రిప్ట్ రైటర్ ఉదయాన్నే లేచి 5 గంటలకు వచ్చి తన స్క్రిప్ట్ రైటింగ్ రాస్తాడు. అలాగే అతను మంచి రచన రచిస్తాడు. స్మాల్ విన్స్, బిగ్ విన్స్. మీరు మీ రోజు క్రమశిక్షణతో ప్రారంభించినప్పుడు మీ రోజు శక్తివంతంగా మారుతుంది. ఉదయాన్నే చిన్న చిన్న విజయాలు మీలోని ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని, పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తుంది. ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఉదయం 5 గంటలకు నిద్ర లేవడం వల్ల మీ షెడ్యూల్ మారడమే కాదు, అది మిమ్మల్ని మారుస్తుంది. మీ మనస్తత్వం బలపడుతుంది. మీ లక్ష్యాలు స్పష్టంగా మారుతాయి. మీ జీవితం అర్థవంతంగా మారుతుంది. ఉదాహరణకు ఒత్తిడితో పోరాడుతున్న ఒక స్త్రీ ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేవడం ప్రారంభిస్తుంది. అలా ఒక 30 రోజుల పాటు సాధన చేస్తుంది. తర్వాత కొన్ని రోజులకి ఆమె ఒత్తిడికి దూరం అవుతుంది. చాలా ప్రశాంతమైన జీవితాన్ని, విజయవంతమైన జీవితాన్ని, అర్థవంతమైన జీవితాన్ని గడుపుతుంది. ఆమెకు తన జీవితంపై నియంత్రణ ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రపంచం మీకు విజయాన్ని ఇవ్వదు, మీరు దానిని సృష్టించుకోవాలి. ఒక్కొక్క ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేచి మీరు జీవించాలనుకున్న జీవితంలోకి అడుగు పెట్టండి. మీ జీవితాన్ని మార్చుకోండి. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనం ఏదైనా ట్రావెల్ చేస్తుంటే మార్నింగ్ ఉదయం 5 గంటలకు లేదా 4 గంటలకు నిద్ర లేచినప్పుడు ఫ్రెష్ గా స్నానం చేసి ఇలా బయటకు వెళ్తే, ఏదైనా టెంపుల్ కానీ ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎంత అనుభూతి కలుగుతుందో. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ కానీ, లేదా సినిమా యాక్టర్స్ కానీ ఎవరైనా ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేస్తారో వారికే విజయం వారి దగ్గరకు ఉంటుంది. ఎవరి జీవితం వారి నియంత్రణలో ఉంటుంది. మనం లేటుగా నిద్ర లేవడం వల్ల వేరొకరి లక్ష్యాల మీద పనిచేయాలి. మార్నింగ్ నిద్రలేస్తే మనం లక్ష్యం పెట్టుకొని మన లక్ష్యం మీద పనిచేయవచ్చు. కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి. నేను కూడా ప్రయత్నిస్తున్నాను. నేను నేర్చుకుంటేనే మీకు కూడా మంచి మంచి విషయాలు షేర్ చేస్తాను. ఇప్పటిదాకా ఈ వీడియో లైక్ కొట్టకపోతే, వీడియో నచ్చినట్లు అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. అలాగే మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. మంచి వీడియోస్ నా ఫోన్లో అందుబాటులో ఉంటాయి. అలాగే డోపమైన్ గురించి, డెస్టినేషన్ గురించి, అలాగే సక్సెస్ఫుల్ పీపుల్ గురించి నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.